హలో అండి, వెల్కమ్ టు సుశీల తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తానన్నాను కదా, చూడండి. ఎక్కడ ముడతలు లేకుండా చంకలో కానీ, నెక్ దగ్గర కానీ, నడుము దగ్గర కానీ ఎక్కడ ముడతలు లేకుండా సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే లైక్ చేయండి, తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ని లైనింగ్కి ఒరిజినల్ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా నెక్ అయితే రౌండ్ నెక్ చుట్టూ ఇలా కుట్టయితే వేసుకోవాలి. ఎక్కడ సాగదీయకుండా జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకొని ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక పొరని పైకి తీసి ఖర్చు ఒక సైడ్కి పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుంటేనే మనకి నెక్ నీట్గా వస్తుంది. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నెక్ ఇప్పుడు పూర్తిగా తిరిగేసి ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సాగదీయటం కానీ ముడతలు రావడం కానీ అస్సలు ఉండకూడదండి. జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. మనకి ఒక డ్రెస్ అనేది ఫినిషింగ్ నెక్ దగ్గరే క్లియర్గా తెలుస్తుంది. నెక్ కుట్టుకోవడం అయిపోయిన తర్వాత చుట్టూ ఇంకా లైనింగ్ ఒరిజినల్ అయితే అటాచ్ చేసుకోవాలి. ముడతలు రాకుండా జాగ్రత్తగా సర్దుకుంటూ చుట్టూ టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఇట్లా చిన్న కట్స్ లాగా భుజానికి ఎదురుగా కొద్దిగా కట్స్ లాగా ఒక 4 ఇంచుల దాకా కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు ఎలా కుట్టుకున్నామో సేమ్ అలాగే కుట్టుకోవాలి. దీనికి నేను ప్రిన్స్ కట్ పెడదాం అనుకుంటున్నాను. ప్రిన్స్ కట్ మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. భుజానికి ఎదురుగా ఒక చక్కటి లైన్ వేసుకోండి. కింద నుంచి ఒక 4 ఇంచెస్ దాకా మార్కింగ్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకొని ఎక్కడైతే మనం మార్కింగ్ వేసామో దాని మీద ఒక ఇలా ఫస్ట్ కుట్టుగానే వేసామంటే క్లాత్ అటు ఇటు జరగకుండా కుట్టడానికి ఈజీగా ఉంటుంది. సేమ్ ఇంకా రెండో సైడ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ రెండో రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అయితే నేను కొద్దిగా చిన్న పఫ్ లాగా ఇద్దామనుకుంటున్నాను. ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకోవాలి. చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. పఫ్ హ్యాండ్స్కి ఎప్పుడైనా ఫ్రంట్ లోతు అవసరం లేదండి, రెండు సమానంగా ఉన్నా చాలు. మనం పఫ్ కోసం ఎంతైతే మార్కింగ్ చేసుకుంటామో అక్కడ నుంచి మనం ఇలా కుచ్చులు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసుకోవాలి. మధ్యలోకి మట్టి పెట్టి ఒక చిన్న టక్ ఇస్తాం కదా, ఆ టక్కి అటు సైడ్ ఒక 3 ఫ్రిల్స్, ఇటు సైడ్ ఒక 3 కుచ్చుల్లాగా పెట్టుకుంటాము. ఇంకా హ్యాండ్కి కింద వైపు అయితే ఒక 4 కుచ్చులు అయితే సరిపోతాయండి. ఎక్కువ పెట్టినా కానీ బాగోదు. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, చూసుకొని పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే పఫ్ వస్తుంది. నేను ఈ చీరలోదే బ్లౌజ్ పీస్ అయితే కింద అంచుగా వాడుకోవాలనుకుంటున్నాను. 2 ఇంచులు ఉండేలాగా చక్కటి క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. దీనికి వేరే అంచులు ఏమి రాలేదు కాబట్టి ఈ చీరలోది నేను ఈ బ్లౌజ్లోదే తీసుకున్నాను. నేను చూపించినట్టుగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పైన కుట్టు అయితే వేసుకోవాలి. అస్సలు సాగదీయకుండా జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు పక్కనే ఇంకో కుట్టు వేసుకోవాలి, దాని మీద వేసుకోకూడదు. 2 హ్యాండ్స్ ఇలాగే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, హ్యాండ్ అయితే ఎంత చక్కగా వచ్చిందో. డ్రెస్కి అయితే చాలా బాగుంటాయి ఇలాంటివి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పెట్టడం ఇదే ఫస్ట్ టైము. బహుశా అందరిలాగా చెప్పలేకపోవచ్చు, కానీ ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా చూసి చూడనట్టు వదిలేయండి. ఇప్పుడు భుజాలు 2 జాయింట్ చేసుకోవాలి. నెక్ ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కానీ సమానంగా పెట్టుకోవాలి. ఒకటి బయటికి ఒకటి లోపలికి పెట్టుకోకూడదు. అట్లా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే అవి హ్యాండ్స్ వైపు వదిలేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్కి ఈ విధంగా కొలుచుకొని మధ్యలోకి మనం చిన్న టక్కలాగిస్తాం కదా, అది సమానంగా వచ్చేటట్టుగా ఈ విధంగా కుట్టేస్తే వేసుకోవాలి. ఎప్పుడైనా డబుల్ కుట్టయితే వేసుకోండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఇట్లా కొలుచుకొని హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో, చంకలో లూజ్ ఎంత ఉందో 2 కొలుచుకొని ఈ విధంగా బార్కి కుట్టయితే వేసుకోవాలి. నడుము దగ్గర కానీ చెస్ట్ దగ్గర కానీ అంతా కొలుచుకొని ఈ విధంగా కుట్టేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటాను. 2 వైపులా ఇలాగే కుట్టుకొని రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఇది లోపల లైనింగ్ అనమాట. ఒకటి క్రాస్ పీసు, ఒకటి స్ట్రైట్ పీసు కుట్టుకొని ఇప్పుడు అంచులైతే ఈ విధంగా ఓవర్లాక్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా నడుము దగ్గర ఈ విధంగా ఓవర్లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నార్మల్ పాదం ఫిట్ చేసుకొని ఈ లైనింగ్ ఒరిజినల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒరిజినల్ క్లాత్ అయితే ఈ విధంగా కొద్దిగా 2 వేలతోటి ఈ విధంగా ముందుకు తోసుకుంటూ కుట్టుకున్నామంటే ఈ విధంగా కూర్చొస్తుంది. బాడీ పార్ట్కి లైనింగ్ వైపే, కింద లైనింగ్ కూడా ఏ వైపు అయితే లైనింగ్ ఉందో అదే వైపు లైనింగ్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది ఈ విధంగా కుట్టు బయటికి కనిపించేలాగా, అంటే పైకి కనిపించేలాగా
ఈ విధంగా అయితే కుట్టుకోవాలి జాగ్రత్తగా, ఎక్కడ ముడతలు లేకుండా సాగదీయకుండా ఈ విధంగా అయితే కుట్లు వేసుకోవాలి. ఈ విధంగా డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది ఎక్కడైనా అస్సలు మర్చిపోవద్దు. చూసారా నడుము దగ్గర ఎంత బాగుందో, ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు నడుము దగ్గర వెనక థ్రెడ్స్ కట్టుకుంటాం కదా, అవి అయితే ఇప్పుడు రెడీ చేసుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఏమన్నా పొరపాట్లు ఉంటే చెప్పండి, నేను సర్చ్ చేసుకుంటాను. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే బాడీ పార్ట్ కుట్టుకున్నామో అక్కడ నడుము దగ్గర మనం రెడీ చేసుకున్న డోరీ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. నడుము దగ్గర నుంచి ఈ విధంగా అయితే లైనింగ్ని పక్కకు తోసేసి పైన ఒరిజినల్ క్లాత్ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. మీ లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపి అయితే జాయిన్ చేసుకోకూడదు, ఓన్లీ ఒరిజినల్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రెండో స్టిచ్ అయితే కూడా వేసుకోండి. ఇప్పుడు లైనింగ్ మాత్రమే కుట్టుకోవాలి, లైనింగ్ రెండింటిని ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. దీని కింద మళ్ళీ ఒరిజినల్ క్లాత్ పడకుండా చూసుకోండి, మళ్ళీ కుట్టిప్పుకోవటం డబుల్ పని అవుతుంది. దీనికి ప్రతి దానికి డబుల్ స్టిచ్ అనేది కామన్. దీనికి కూడా రెండో స్టిచ్ వేసుకొని ఇప్పుడు పైనుంచి అన్ని కొలతలు ఆల్రెడీ పెట్టుకొని కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కొలత పని లేదు. ఇప్పుడు రెండో స్టిచ్ మూడో స్టిచ్ ఇప్పుడు వేసుకోవాలి. పైనుంచి రెండో స్టిచ్ మూడో స్టిచ్ వేసుకొని ఈ విధంగా నేను అంచులు అయితే ఈ విధంగా జిగ్జాగ్ చేస్తున్నాను, పీసులు పోకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా రెండు వైపులా కూడా ఈ విధంగా కుట్లు అయితే వేసుకోవాలి. అంచుల్ని ఓవర్లాక్ చేసుకోవాలి కదా, మళ్ళీ ఓవర్లాక్ పాదం అయితే పెట్టుకొని అంచులు మొత్తం ఈ విధంగా అయితే ఓవర్లాక్ చేసుకోవాలి. దీంట్లో ఒక చిన్న టిప్ చెప్తానండి, ఏంటంటే ఈ విధంగా ఓవర్లాక్ చేసేటప్పుడు కొద్దిగా సాగి తీసినట్టు కుట్టామంటే కొద్దిగా కరువు లాగా వస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి.